మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ లో హోమ్ లోన్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే ఐలూరు శ్రీనివాసులు అనే వ్యక్తి ఎస్బీఐలో హోమ్ లోన్ తీసుకుని అకస్మాత్తుగా మరణించారు. అయితే లోన్తో పాటు రిన్ రక్ష ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంతో ఆ ఇన్సూరెన్స్ ద్వారా హోమ్ లోన్ మొత్తాన్ని బ్యాంక్ క్లియర్ చేసి కుటుంబ సభ్యులకు 52 లక్షల చెక్కును అందజేశారు. ఎస్బీఐ మార్కాపురం బ్రాంచ్ మేనేజర్ హరి ఆధ్వర్యంలో రీజనల్ మేనేజర్ అప్పలరాజు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యుడు నిరంజన్ కు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ అప్పలరాజు మాట్లాడుతూ దేశంలోని నెంబర్ 1 బ్యాంకుగా ఎస్బీఐ ప్రజలకు కావలసిన చిన్న లోన్ల నుంచి పెద్ద లోన్ల వరకు అన్ని రకాల ఆర్థిక సేవలను అందిస్తుందన్నారు. లోన్లతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించడం ద్వారా ఖాతాదారులకు అదనపు రక్షణ వలయాన్ని అందిస్తుందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుడు నిరంజన్ మాట్లాడుతూ తన తండ్రి తీసుకున్న లోన్ కు ఇన్సూరెన్స్ చేయించడం బ్యాంకు సిబ్బంది చూపిన చొరవ వల్ల తమ కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ మా చీఫ్ మేనేజర్ గారు, మా డివిజనల్ మేనేజర్ గారు అండ్ మా యొక్క సిబ్బంది, మా స్టాఫ్ అంతా, అంటే మేమందరం మార్కాపూర్ మెయిన్ బ్రాంచ్ యొక్క సభ్యులు అండి. మేమందరం కూడా, నేను రీజనల్ మేనేజర్ కందుకూరు, నా పేరు అప్పలరాజు అండి. ఏంటంటే ఇవాళ మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఆదుకున్నాం అన్నమాట. మీకు తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంబర్ 1 హోమ్ లోన్ లెండర్, అంటే హోమ్ లోన్ ఇవ్వడంలో మన దేశంలోనే నంబర్ 1 బ్యాంక్ ఇది. అది ఎందుకు, ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ ఏంటంటే, మనం లోన్ ఇస్తాం, హోమ్ లోన్ ఇస్తాం. హోమ్ లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రమాదం అయ్యి వాళ్ళు కానీ చనిపోతే మనకి కట్టేది ఎవరు? కష్టం. కట్టేవాళ్ళు ఎవరు ఉండడం కష్టం. కాబట్టి ఏమవుద్ది, మనం మళ్ళీ ఆ యొక్క ఇచ్చిన ఆ ఇల్లుని మళ్ళీ వెనక్కి లాక్కోవాల్సి వస్తుంది. అలాంటివి ఏం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మంచి ప్రోడక్ట్ ఏంటంటే రినరక్ష అనేసి లోన్ ఇచ్చిన తర్వాత రినరక్ష అని ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంటుంది. అది కూడా చేస్తారన్నమాట. అది తక్కువ ప్రీమియంతో ఉంటుంది. అది మన యొక్క లోన్ కవర్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ జరిగింది, ఈ కేసులో జరిగింది అదే. ఇక్కడ ఏంటంటే 55 లక్షలు లోన్ తీసుకున్నారు, రినరక్ష పాలసీ తీసుకున్నారు. దీంట్లో ఏమైందంటే ఆ మెయిన్ ఎవరైతే తీసుకున్నారో ఆయన చనిపోయారు. దీంట్లో ఇంకో బాధాకర విషయం అంటే, నెక్స్ట్ ఎవరికైతే మనం అమౌంట్ ఇవ్వాలో ఆవిడ కూడా చనిపోయారు. కానీ ఇక్కడ ఉన్నదెవరు? పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మనం రినరక్ష చేయకపోతే మా ఇంటిని వెనక్కి లాక్కోవాల్సి వచ్చే పరిస్థితి. కానీ రినరక్ష చేయడం వలన ఆ మొత్తం ఆ ప్రీమియం అంతా కూడా వెనక్కి వచ్చేసి ఆ లోన్ క్లోజ్ అయింది. క్లోజ్ అవ్వడం కూడా ఇంకా ఎడిషనల్ అమౌంట్ కూడా వాళ్ళకి వచ్చింది. కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, హోమ్ లోన్ తీసుకోండి, అది స్టేట్ బ్యాంక్తోనే తీసుకోండి. తీసుకున్నప్పుడు కంపల్సరీగా తప్పకుండా కూడా ఈ రినరక్ష పాలసీని కూడా ఉపయోగించుకోండి. ఈ పాలసీనే కాదు, ఏ అవసరాలకైతే ఆ అవసరాలకు తగ్గ పాలసీలు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, నెక్స్ట్ రకరకాల మన ఇన్సూరెన్స్ పాలసీలు, అవన్నీ బెస్ట్గా ఉన్నాయి. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, పాలసీ తీసుకుంటారు కానీ వెనకాల క్లెయిమ్ పెట్టినప్పుడు చాలా కష్టం అవుతుంటుంది. కానీ మన స్టేట్ బ్యాంక్లో ఏంటంటే, పాలసీ తీసుకుంటే ఏమైనా ప్రమాదం అయ్యి ఏదైనా అయితే ఆ క్లెయిమ్ చాలా స్పీడ్గా వెనక్కి వస్తుంది. కాబట్టి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ ఏం చేసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రిఫర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేయండి. దానికి తగ్గ మీరు ఇన్సూరెన్స్ పాలసీని కూడా పొందండి. మీ యొక్క జీవితానికి భరోసాని పెంచుకోండి. నా పేరు రంజిత్ కుమార్. ఇక్కడ మా నాన్నగారు ఎస్బీఐలో ఈసారి ఉండగానే లోన్ తీసుకున్నారు. ఇప్పుడు తను చనిపోయారు. ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇలా ఇబ్బందిగా చనిపోయారు. హౌస్ లోన్ తీసుకున్నారు, ఇల్లు కట్టినేటప్పుడు హౌస్ తీసుకున్నారు. టోటల్ 55 lakhs అరౌండ్ అప్రాక్సిమేట్ తీసుకున్నారు. తను అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ చనిపోవడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది చేయడం జరిగింది. మన బ్రాంచ్ మేనేజర్స్ అందరు కలిసి, కొంత బాబు సార్, శ్యామ్ సార్, హరి గారు, మన కందుకూరు బ్రాంచ్ మేనేజర్ అందరు హెల్ప్ చేయడంతో అది తొందరగా ఫాస్ట్గా మూవ్ అయింది. ఆ మూవ్ అవడంతో మాకు జరగాల్సిన గిఫ్ట్గా ఇచ్చారు మాకు అమౌంట్ అనేది. 52 లక్షల క్లెయిమ్ అవటం జరిగింది హౌస్లో మొత్తం. ఎస్బీఐ బ్యాంక్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ gifting me this big amount.